హాయ్, నేను మీ రవండి. ఈరోజు టమాటా మొక్కల గురించి చెప్పబోతున్నానండి. ఒక వీడియో తీసి టమాటా మొక్కలు చూడండి, అంతే ఏ విధానంగా వేస్తే అవి మనకి వేస్ట్ అనేది రాదు అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ విధానంగా కట్లు పాతుకోవాలండి. ఈ విధానంగా కట్లు పాతుకున్న తర్వాత ఈ మన ప్లాస్టిక్ తాడు ఉంటుంది కదండి, ఆ తాళ్ళతో ఇలా కట్టుకోవాలండి. అంతే జస్ట్ అక్కడ ఇంకా ఇంత గ్యాప్, అంతే ఒక 6 అడుగులు 6 అడుగులకి 6 అడుగులు గ్యాపు ఇలాగ మనము కర్రలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చెట్టు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు కొంచెం అంతే సైజు పెద్ద అవుద్ది కదండి. ఆ సైజు పెద్ద వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఇంత అంతే జస్ట్ ఒక అడుగు ఎత్తులో వచ్చినప్పుడు మనము వాటికి సైజుగా కట్టుకోవాలండి. కట్టుకున్నప్పుడు చెట్టు అనేది కిందకు పడదన్నప్పుడు ఈ పువ్వులు ఈ పింజులు ఏవేవి ఉంటున్నాయో అవన్నీ వేస్ట్ అనేది అవ్వదండి. చూడండి, ఒక చెట్టుకి ఎన్ని ఉన్నాయి. ఈరోజే కటింగ్ చేసినారంట. ఇప్పుడే నేను అడిగినాను, ఎలాగ ఇదైందంటే, లేదు ఇప్పుడే కటింగ్ అంత చేసాము, ధూళి తుల్లింది, దానివల్ల చెట్లు అంత ఇలాగ ఉన్నాయి అని చెప్పినారు. కాకపోతే చూడండి, ఈ విధానం కట్టినారు. మీకు అప్పుడు చూపించినాను కదండి, పేపర్ చూడండి. అంతే కాయ లాస్ట్ ఇప్పుడు 5 కటింగ్లు అయినాయి. ఇప్పటికి చూడండి ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయి, ఎంత ఇదిగా ఉంది చూడండి. అంతే ఒకవేళ కానీ ఇది కిందకి పడిందంటే కొన్ని ఏరియాల్లో కిందకి పడేయడం వల్ల ఈ టమాటా అనేది క్వాలిటీ అనేది రాదు. ఎలా అంటారా, ఇది కింద పడిపోయినప్పుడు అది భూమికి నాటుకుంటుంది కదండి. నాటుకున్నప్పుడు మరి దాని దిగుబడి తక్కువే వస్తుంది. అలాగని ఈ టమాటా కూడా అవి ఒక్కొక్క మచ్చలుగా ఇదైపోద్ది. ఎందుకంటే అవి వేరే రకం అయిపోద్ది. అప్పుడు మార్కెట్లో చూడడానికి కూడా కొంతవరకు మనకే ఇంట్రెస్ట్ అనిపించదు, ఎందుకు ఇలాగ అయింది అని. ఈ విధానంగా చూడండి మొత్తము ఇలాగ గ్యాప్స్ వేసుకొని కట్టుకోవడం వల్ల చూడండి, అది జస్ట్ ఈ టమాటాలు కోసిన వరకే. చూడండి, ఎక్కడ కలుపు అనేది వస్తుందండి. చూడండి, రానండికి ఛాన్స్ లేదు. మనము ఇక్కడ పారాడతాం కదా, ఈ జస్ట్ ఈ 2 అడుగులు, ఈ 2 అడుగుల వల్ల, ఎందుకంటే ఈ 2 అడుగులు ఎంత గ్యాప్ ఉందో దీంట్లో నడిచిన వల్ల మనకి ఏ రకమైన ఇది రాదు, కలుపు అనేది రాపడం వల్ల మనకి సేఫే కదండి. ఇలాగ చేయడం వల్ల పంటలు ఎంతో మనం కటింగ్ అంతవరకే మనం చేయగలము. మిగతాదంతా చూడండి అంతే దిగుబడి. ఇప్పటికి వీళ్ళు 5 కటింగ్లు కోసినారంట. ఈ 5 కటింగ్లలో ఇంకా ఇలాగ ఉన్నదంతే చూడండి. మరి ఈ కిందకి ఈ కట్టిన వల్ల మనకి మళ్ళీ చాలా ఉపయోగం ఉందండి. దానివల్ల చూడండి, ఈ సర్క్యులేషన్లో చూడండి ఈ పైపు ఉందా, ఈ పైప్ వల్ల నీరు డ్రాప్ పడడం వల్ల ఈ చెట్టు కూడా చూడండి ఎంత మొదలు ఎలాగుంది. అదే కానీ ఈ పేపర్ లేకపోతే ఈ వాన కానీ పడిందనుకో, ఈ మొదుల్లో ఉండే వేలు మొత్తం కనబడిపోతాయి. అప్పుడు చెట్టు కూడా బలం తగ్గిపోయి బేగి చెట్టు కూడా పోతుందండి. అప్పుడు కాయలన్నీ కూడా దిగుబడి కూడా తక్కువే వస్తుంది. ఇలాగ చేసిన వల్ల మనకి దిగుబడి ఎక్కువే వస్తుంది, మనకి చేతికి కలిసి వస్తుంది. కాకపోతే రేటు ఉన్నటప్పుడు, సరిపోయిన రేట్లు ఉన్నప్పుడు మార్కెట్కి వెళ్తే మంచి గిట్టుబడి ఉంటుంది. అలాగనేసి మనము చేసిన పంటలోగా ఉందండి, ఏ పంటే కానీ మన చేతిలో ఉంది. రైతుకి తెలియపోయింది ఏది ఉంది. రైతుకి ప్రతి ఒక్క వ్యవసాయం గురించి ఎలాగనేది తెలుసును. ఏ టైంకి ఏది మనము ఏ టైంకి ఈ కాయ వచ్చినప్పుడు ఏ మందు కొట్టాలి ఏది అనేది ప్రతి ఒక్కటి మనం తెలుసుకొని ఆ టైంగా ప్రతి ఒక్కటి మనం దానికి అందిస్తే టైంకి మనకి ప్రతి ఒక్కటి మన చేతికి వస్తుంది. అలాగే మనము పంట కూడా చేతికి వచ్చినప్పుడు ఆనందంగా ఉంటుందండి. చూడండి, పంటలో ఎక్కడ కాయ అనేది చూడండి. అదే కానీ ఈ తాలు కానీ కట్టకపోతే, అదే కానీ అంత చెట్టు అయింది. ఇప్పుడు
3 అడుగుల చెట్టుకు కింద పడిపోతే ఆ టమాటాలన్నీ వేస్టే కదండి. ఆ మచ్చల వల్ల మార్కెట్లో కూడా సేలింగ్ అనేది కూడా తక్కువే. అందుకే మేము అడిగినాము, లేదా ఇప్పుడే కటింగ్ అంత చేసినాము, నీకు కావాలంటే ఆ కటింగ్ దగ్గర ఆ టమాటా పళ్ళు చూపిస్తాను రా అని వాళ్ళు చెప్పినారు. నేను అక్కడికి వెళ్ళి ఆ టమాటా పళ్ళు మీకు ఏ విధానంగా ఉన్నాయనేది నేను మీకు చూపిస్తాను. దిగుబడి అనేది ఈ విధానంగా వస్తుందండి. చూడండి చూడండి ఈ విధానంగా ఉన్నాయి. చూడండి యాపిల్ లాగా ఉన్నాయి. దిగుబడి కూడా పర్వాలేదండి, బాగా వస్తుంది. ఎందుకంటారా, ఈ 4 రోజులకి ఒకసారి కటింగ్ వేస్తారంట. ఇప్పుడు 5 కటింగ్లు వేసినారు, ఇంకా 4 రోజులు వదిలి ఇంకా కటింగ్ వేస్తారు. మా ఛానల్కి కొంచెం లైక్, సబ్స్క్రైబర్, షేర్ చేయండి అండి. మాకు కొంచెం సపోర్ట్ చేయి. మా వీడియోలు కూడా కొంచెము ముందుకెళ్ళినలాగా మీ ఆశీర్వాదం మాకు కావాలండి. ఎందుకంటే మాకు మీరు ఇచ్చిన సపోర్టు వల్ల మేము ఎన్నో వీడియోలు తీసి మీకు ఇంకా చూపించాలని మేము ఆశపడుతున్నామండి. ఇంకా తీయాలని మేము కోరుకుంటున్నామండి. ఇంకా తీయాలని మేము ఆశపడుతున్నామండి. మా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండి. చూడండి యాపిల్ లాగా ఉన్నాయి. చూడండి ఇప్పుడు మీకు చూపించాను కదా. అంతే, పంట దిగుబడి అలాగే వస్తుంది. ఎందుకంటే ఈ విధానంగా కట్టుకున్న వల్ల మనకి కలిసి వస్తుంది, కలుపు అనేది రాదు. అలాగని ఎక్కడ చూడండి ఫ్రీగా ఉండొచ్చు. అంతే, దేని లైన్ దానికి కనబడినలాగా మనకి అనిపించినలాగా చేసినారు. బాగుంది ఈ విధానం కూడా, మనము ట్రై చేయొచ్చు. మా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఈ బాక్స్ వచ్చి ఒకటి 25 kgs అండి. చూడండి ఎలాగున్నాయి, చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి ఒక బాక్స్ వచ్చి 25 kgs. ఇవంతా ఇప్పుడు మార్కెటింగ్ అయిపోద్దండి. వాళ్ళు ముందుగా మార్కెటింగ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళే సొంతగా వీళ్ళు కటింగ్ చేసి ఇలా పెట్టేస్తారు. వాళ్ళే సొంతగా టెంపో తెచ్చేసి వీళ్ళు మార్కెట్కి వీళ్ళే తీసుకెళ్ళి, ఇది క్రేట్ ఉంది కదా, ఈ క్రేటు వాళ్ళకి అప్పచెప్పేసి వస్తారండి. థ్యాంక్ యూ అండి.